హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ పాలక్ చపాతి. ముందుగా ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని శుభ్రం చేసుకున్నటువంటి పాలకూరని వేసుకుని మూత పెట్టుకుని ఒక 4 to 5 minutes ఉడకబెట్టుకోవాలి. అలా చేయడం వల్ల పచ్చివాసన అనేది పోతుంది. లేదు అలా పచ్చిగా అయినా వేయొచ్చు, కాకపోతే పిల్లలు ఇష్టంగా తినాలంటే ఇలాగే చేయాలి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి చన్నీళ్ళలో వేసుకొని వాష్ చేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుని ఒక పచ్చిమిర్చి అదేవిధంగా అల్లం వేసుకొని మెత్తని పేస్ట్లా పట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకుని దాంట్లోకి సరిపడా చపాతీ పిండి అనేది తీసుకొని దాంట్లోకి ముందుగా మిక్స్ చేసుకున్నటువంటి పాలకూర మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలోకి అవసరమైతే వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తని ముద్దలాగా కలుపుకోవాలి. పాలకూర అంటే ఇష్టం లేని పిల్లలకు గనక ఈ చపాతీని చేసి పెట్టండి. ప్రతిసారి ఇదే చపాతీ అడుగుతారు. ఎందుకంటే మనం పచ్చిమిర్చి అల్లం వేయటం వల్ల కూడా కొంచెం స్పైసీగా అనిపించి వాళ్ళకి తినేటప్పుడు ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓన్లీ పాలకూర అయినా కలుపుకొని చేయొచ్చు, కాకపోతే ఏంటంటే పిల్లలు తినటం మనకు కావాలి కదండి. ఇలా చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా తీసుకుని చపాతీని చేసుకోవాలి. ఈ చపాతీలు చేసినప్పుడు పిల్లలకి పెడితే గ్రీన్ కలర్లో ఉన్నాయి హ్యాపీగా ఫీల్ అవుతారు. అదేవిధంగా మీకు స్కూల్లో ఎప్పుడైనా గ్రీన్ రెసిపీ వచ్చినప్పుడు ఇలా చేసి పంపించండి. మీ పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇలా చేసుకున్న చపాతీని బాగా వేడెక్కినటువంటి పెనం మీద ఉంచితే చూసారు కదా, చపాతీలు అనేవి ఎంత బాగా పొంగుతున్నాయో. ఈ విధంగా చపాతీలు అనేవి మంచిగా పొంగుతాయండి. మనం పిండి కలుపుకునే విధానంలోనే చపాతీ అనేది పొంగుతుందండి. మనం పిండి కనుక అంత పర్ఫెక్ట్గా కలపకపోతే మనకి చపాతీలు అనేవి పొంగవు. ఇక్కడ చపాతీలు కాల్చడానికి నేను ఎలాంటి నూనె కానీ నెయ్యి కానీ వాడలేదండి. మనము పెనం బాగా వేడెక్కిన తర్వాత చపాతీలు కాలిస్తే మనకి ఈ విధంగానే పొంగుతాయి. నూనె నెయ్యి అవసరం లేదు. చపాతీలు తీసేసిన తర్వాత మాత్రం నేను నెయ్యి అనేది అప్లై చేశాను. నెయ్యి అప్లై చేసుకుని తింటే ఈ చపాతీలు అనేది టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఒకసారి మీ పిల్లలకి ట్రై చేసి పెట్టండి. ఎందుకంటే హెల్తీకి హెల్తీ, రుచికి రుచి, అదేవిధంగా పిల్లలకి కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.